వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ నవంబర్ 2024లో జరిగిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను డిస్కస్ చేసుకోబోతా ఉన్నాం. సో చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలలో లైక్ ఎఫ్డిఐ గురించి న్యూస్లో ఉంది. ఎఫ్డిఐ అంటే లైక్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో నథింగ్ బట్ ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో దానిని మనం ఇంగ్లీష్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా మనం చెప్పుకోవచ్చు. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ అంటాం. సో ఇవి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా రావడం జరిగింది. లైక్ 9,023 crore రూపీస్ రావడం జరిగింది. ఓకేనా. సో లైక్ అంటే ఈ ఫిగర్ ఏదైతే ఉందో దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చూస్తే గత మాసంలో అంటే గత సంవత్సరంలో జరిగిన ఇదే Q1లో కంపారిటివ్ చేస్తే 32% పెరిగిందని చెప్తా ఉన్నారు అండి. లైక్ Q1 అంటే Q1 అంటే లైక్ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మనం చూసుకుంటే 2024-2024కి 2024-25 మధ్య అండ్ 2023-2024 Q1లో సేమ్ అదే పీరియడ్లో మనం చూసుకుంటే యొక్క వాల్యూ 32% వచ్చింది. ఈ 2023-2024కి 6,829 కోట్ల రూపాయలు రావడం జరిగింది తెలంగాణకి పెట్టుబడి రూపంలో వివిధ దేశాల నుంచి. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే లైక్ ఏ కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాయనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే లైక్ ఇప్పుడు ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీలోకి ఫారిన్ కంపెనీ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. లైక్ ఏఎం గ్రీన్ అమోనియా బై ద నెదర్లాండ్స్ అనేటువంటి వారు కొలాబరేట్ అయ్యి వారు పెట్టుబడి పెట్టేది 3,038 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడతా ఉన్నారు. లైక్ వీరు అమోనియాని మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతా ఉన్నారు. దాంతోపాటు నైట్రోజన్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో దానిని వాళ్ళు మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు అండి. ఓకేనా. ఇంకొక కంపెనీ ఇండియన్ కంపెనీ గ్రీన్కో ఎనర్జీస్కి గ్రీన్కో మారిషస్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టుబడి పెట్టడం జరిగింది అండి. ఓకేనా. సో వీళ్ళు పవర్ జనరేషన్ చేయబోతా ఉన్నారు. వీళ్ళు 2,007.9 అంటే 90 లక్షల కోట్లు. సో 2,007.9 crore రూపీస్ని పెట్టుబడి రూపంలో పెట్టారు. సో గ్రీన్కో సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశం కంపెనీ, ఫారెన్ కంపెనీ గ్రీన్కో పవర్ ప్రాజెక్ట్స్ మారిషస్ లిమిటెడ్ వారు పెట్టుబడి పెట్టారు. లైక్ పవర్ జనరేషన్ సంబంధించే 451.47 crores మేర. అండ్ ముద్రా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోకి కింగ్స్మ్యాన్ వెల్త్ ఫండ్ పిసిసి అరుస్ స్పెషల్ ఆపర్చునిటీస్ ఫండ్ సో మారిషస్ చెందిన కంపెనీ పెట్టుబడులు పెట్టారు. ఇది ఫార్మాస్యూటికల్ రంగానికి చెందినటువంటి కంపెనీ. లైక్ 442.8 crores మేర ఈ పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇంకొకటి క్రౌన్ బీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లోకి ఏబీ ఇన్వెబ్ ఏషియా బీవీ ద నెదర్లాండ్స్ అనేటువంటి వారు పెట్టారు. సో దీని ద్వారా బీర్ ప్రొడక్షన్ చేయబోతా ఉన్నారు. 415 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇంకొక కంపెనీ చాంగ్ వై ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో దీనిలోకి ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ సింగపూర్ వాళ్ళు పెట్టుబడులు పెట్టడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని తయారు చేయబోతా ఉన్నారు. సో వీరు 318 crores మేర పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఈ ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ గురించి గుర్తుపెట్టుకోండి. దీని గురించి కూడా మనకి ఈవెన్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో లైక్ వీరు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతా ఉన్నారు. సో వీరి ద్వారానే తెలంగాణ రాష్ట్రము మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ హబ్గా మారబోతా ఉంది. ఓకే. సో టోటల్గా వారు పెట్టుబడిని పెట్టింది 318 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇంకొక అంశం మనం చూద్దాం మెట్రోకి సంబంధించి. సో ఇక్కడ మనకి తెలంగాణలో హైదరాబాద్లో ఆల్రెడీ మెట్రో ట్రైన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే లైక్ ఎల్బీ నగర్ నుంచి రాయదుర్గం వరకు ఒక లైన్ నడుస్తూ ఉంది. దాని తర్వాత నాగోల్ నుంచి మళ్ళీ జూబ్లీ హిల్స్కు ఇంకొక లైన్ నడుస్తూ ఉంది. సో ఆల్రెడీ మెట్రో ప్రాజెక్ట్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. బట్ అయితే ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు అండి తెలంగాణలో. సో టోటల్గా కొన్ని ప్రాంతాలకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆల్రెడీ ఉన్నటువంటివి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు 29 kilometers మేర 27 స్టేషన్లతో ఉంది ఆల్రెడీ. జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్కు అండ్ నాగోల్ నుంచి రాయదుర్గకు ఈ యొక్క రైల్వే కనెక్టివిటీ అనేటువంటిది ఆల్రెడీ ఉంది. బట్ ఫర్దర్గా దీన్ని ఏం చేస్తూ ఉన్నారు, ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే phase 2 అంటాం. సో phase 2 కింద మనం చూసుకుంటే
లైక్ కారిడార్ 2లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామాకు కనెక్టివిటీ చేయబోతా ఉన్నారు 5.5 కిలోమీటర్ల దూరం మేర. అండ్ ఫలక్నామా నుంచి చంద్రాయనగుట్టకు 1.5 కిలోమీటర్. దాని తర్వాత రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్కు ఎక్స్టెండ్ చేస్తారు. దాని తర్వాత నానక్రామగూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కన్సులేట్, సో దాన్ని ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు, అక్కడికి కనెక్టివిటీ చేస్తారు మెట్రో ట్రైన్ యొక్క ఎక్స్పాన్షన్. కారిడార్ 4లో మనం చూసుకుంటే నాగోల్ నుంచి ఎల్బీ నగర్కి, దాని తర్వాత చంద్రాయనగుట్టకి, మైలదేవరపల్లి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఈ కనెక్టివిటీ అనేటువంటిది కారిడార్ 4 కింద ఉంటా ఉంది అండి. ఓకేనా. సో కారిడార్ 5 మనం చూసుకుంటే లైక్ రాయదుర్గ్ మెట్రో స్టేషన్, సో చూసాం ఆల్రెడీ కారిడార్ 5 చూసాం. సో ఇట్లా ఈ విధంగా కనెక్టివిటీ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ కనెక్టివిటీ అనేటువంటిది చేయబోతా ఉన్నారు. సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. అయితే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా కలిసి పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. లైక్ 50:50 రేషియోలో. ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ బిట్వీన్ స్టేట్ అండ్ యూనియన్ గవర్నమెంట్స్. సో దాంతోపాటు ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇప్పుడు గతంలో ఫస్ట్ ఫేజ్లో నిర్మించిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క కన్స్ట్రక్షన్ బాధ్యతలు చేపట్టింది L&T కంపెనీ వాళ్ళు. మేబీ నెక్స్ట్ కూడా L&T కంపెనీ వాళ్ళే ఆ కన్స్ట్రక్షన్ చేసేటువంటి బాధ్యతలు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి మెట్రో ట్రైన్కి సంబంధించిన అంశాలు. ఇంకొక అంశం మనం చూద్దాం. తెలంగాణలో గవర్నర్ అవార్డులను ఇవ్వబోతా ఉన్నారు. దానిని గవర్నర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024గా మనం చెప్తా ఉన్నాం. ఓకేనా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే లైక్ ఈ అవార్డ్స్ ఇచ్చేది ఫస్ట్ టైం ఇస్తూ ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇవ్వలేదు, కానీ ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఈ అవార్డ్స్ని ఇస్తూ ఉన్నారు. గవర్నర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అని. మరి ఏ కేటగిరీలో ఈ యొక్క అవార్డులను మంజూరు చేయబోతా ఉన్నారు అంటే చూసుకుంటే లైక్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి, దివ్యాంజన్ వెల్ఫేర్కి సంబంధించి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి అండ్ కల్చర్కి సంబంధించి. ఓకేనా. సో ఈ కేటగిరీలో టోటల్గా 4 ఫీల్డ్స్లో 4 రంగాలలో లైక్ ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానీ, దివ్యాంగ్ వెల్ఫేర్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ అండ్ కల్చర్కి సంబంధించిన దానిలో అవార్డులను ప్రజెంట్ చేయబోతా ఉన్నారు అండి. ఓకేనా. సో దీనిలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారు, అంటే సంస్థలు, ఇన్ కేసు ఏమైనా సంస్థలు కనుక వీరి కోసం వెల్ఫేర్ కోసం పనిచేస్తూ ఉంటే ఆ సంస్థలకు ఇస్తారు. దాంతోపాటు ఇండివిజువల్గా వర్క్ చేసినటువంటి వారికి కూడా ఈ అవార్డ్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంది. చూడండి ఇక్కడ ఫర్ ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ సపరేట్లీ అన్నారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. సో 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఈ రంగాలలో వీరి కోసం విశేష కృషిని చేశారో వారిని గుర్తించి ఈ యొక్క అవార్డులను ఇస్తాము అని అంటా ఉన్నారు అండి. ఓకేనా. సో దానికి సంబంధించి కూడా అప్లికేషన్స్ను గవర్నర్ ఆఫీస్ తీసుకుంటా ఉంది. చూడవచ్చు మనం ఆల్రెడీ అప్లికేషన్స్ని తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషనే ఇది ఇవ్వటం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డు యొక్క సెరమనీని రిపబ్లిక్ డే రోజున 2025లో జరిగే రిపబ్లిక్ డే రోజు అనగా జనవరి 26, 2025 సంవత్సరంలో ఈ అవార్డ్స్ యొక్క సెరమనీని రాజ్భవన్లో కండక్ట్ చేయబోతా ఉన్నారు అండి. ఓకే. ఇంకొక అంశం మనకు చూసుకుంటే ఈ ఎవరైతే సెలెక్ట్ అవుతారో విన్నర్స్ ఉంటారో వారికి 2 lakhs రూపీస్ ఇస్తారు. 2 lakhs రూపీస్ ఇస్తారు. ఒక సైటేషన్ కూడా ఇస్తారు అండి. ఓకేనా. సో మీకు ఎవరికైనా 2 lakhs రూపీస్ కావాలి, ఒక సైటేషన్ కావాలి అనుకుంటే వెంటనే గవర్నర్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక దే విల్ గివ్ ది 2 lakhs రూపీస్. ఓకే. సో అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఇంకొక అంశం మనం చూద్దాం. తెలంగాణ టూరిజానికి సంబంధించినటువంటి అంశం. సో తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారు ఒక ఆలోచన చేసి ముందుకు వచ్చారు. ఏ ఆలోచన చేశారు అంటే హైదరాబాద్ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలైనటువంటి లైక్ శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, సో ఈ ప్రాంతాలకు ప్రతి వారంలో శనివారం రోజున ఏం చేస్తూ ఉన్నారు, క్రూయిజ్ టూర్ని తీసుకురాబోతూ ఉన్నారు. అంటే నథింగ్ బట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బస్సు ఉంటుంది, ఒక లగ్జరీ లేదా ఒక హైటెక్ బస్సుని ఏర్పాటు చేస్తారు. సో హైదరాబాద్ నుంచి ఈ శ్రీశైలం వరకు తీసుకుపోతారు. అక్కడ నుంచి బోట్లో ఆ రైడింగ్ అంతా చేయించి అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా చూపిస్తారు. అదేవిధంగా నాగార్జున సాగర్ దగ్గర కూడా మొత్తం కూడా చూపిస్తారు. అంటే శనివారం నైట్ మనం ఇక్కడ స్టార్ట్ అవుతాము. శనివారం రోజు స్టార్ట్ అయితే
అక్కడ ఆదివారం మొత్తం కూడా చూపిస్తారు. దాని తర్వాత సోమవారం రిటర్న్ వస్తాం అన్నట్టు. సో ఇది ఒక 1 డే టూర్. దానికోసం 2,999 రూపాయలను ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి. టోటల్గా యావరేజ్గా తీసుకుంటే 3,000, ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు తెలంగాణ టూరిజం వారు అమౌంట్ తీసుకొని ఈ యొక్క లైక్ రోడ్ కమ్ రివర్ క్రూయిజ్ టూర్ను ఫెసిలిటీని ఇవ్వబోతూ ఉన్నారు. ఓకే, సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం, ఇక్కడ కృష్ణా జలాల ఈ యొక్క వివాదాల ట్రిబ్యునల్ 7వ క్లాజ్ను అమలు చేయాలి అని చెప్పేసి తెలంగాణ డిమాండ్ అనేటువంటిది చేస్తూ ఉంది అనేటువంటి అంశం మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది అండి. ఓకేనా, సో అయితే ఇక్కడ మనకు కొన్ని అంశాలు మనం చూద్దాం. ఈ కృష్ణా జలాల వివాదాల కోసం ట్రిబ్యునల్ ఏదైతే ఏర్పాటైందో దేనికోసం ఏర్పాటైంది? కృష్ణా నది ఏదైతే ఉందో ఆ నది యొక్క నీటిని వివిధ రాష్ట్రాలకు పంచేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగింది అండి. అర్థమైందా? ఇప్పుడు కృష్ణా నది అనేటువంటిది ఎక్కడ జన్మిస్తూ ఉంది? త్రయంబకేశ్వరంలో జన్మిస్తూ ఉంది కదా. సో అంటే మహారాష్ట్రలో జన్మించి అక్కడ నుంచి ఈ నది అనేటువంటిది ప్రవహించుకుంటూ తెలంగాణకు వస్తూ ఉంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ ఉందా? ఈ మార్గ మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత లైక్ టీఎంసీ రూపంలో, వివిధ టీఎంసీల యొక్క రూపంలో ఆ నదిలో ఉన్నటువంటి నీటిని పంపకాలు చేయడం జరిగింది అండి. ఓకేనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆ నదిలో ఉన్నటువంటి నీటిని మహారాష్ట్రకు, కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్కు పంపకాలను చేయటం జరిగింది అండి. అర్థమైందా? సో ఈ పంపకాలలో భాగంగా ఇక్కడ ఏం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్కు, అంటే అప్పుడు కలిసి ఉన్న టైంలో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల నీరుని కేటాయించడం జరిగింది అండి. ఓకేనా, సో 811 టీఎంసీ మేర కృష్ణా నది యొక్క నీరుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం జరిగింది. అది కూడా లైక్ మనకి 1969లో ఎప్పుడైతే ఈ కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఈ నది యొక్క నీటిని పంపకాలు చేయడం జరిగింది. సో దాని తర్వాత మనకి ఏం జరిగింది? 2014లో ఆంధ్ర అండ్ అదేవిధంగా తెలంగాణ 2 ప్రాంతాలు కూడా విడిపోవడం జరిగింది కదా. సో విడిపోయిన తర్వాత ఈ యొక్క కృష్ణా నది యొక్క నీటిని కూడా పంపకాలు చేయడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 మేర టీఎంసీల సామర్థ్యం ఉన్న నీటిని, తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీల యొక్క నీటిని పంపిణీ చేయటం జరిగింది అండి. అర్థమైందా? సో ఇంకొక అంశం ఇక్కడ ఏం జరిగింది అంటే ఫర్దర్గా మనకి ఇక్కడ లైక్ ఈ స్టేట్ ఇప్పుడు 811 టీఎంసీల నీరు ఏదైతే ఉందో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోలో మనం చూసుకుంటే 66:34 రేషియోలో ఆంధ్రాకి, తెలంగాణకి పంపిణీ చేశారు. సో ఇక్కడ మనకి ఇది 66% రేషియో వస్తూ ఉంది, తెలంగాణకేమో 34% వస్తూ ఉంది. ఓకేనా, సో ఇదొక అంశం. ఇంత 811ని 512 299:2లో పంచారా. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చూస్తే 66:34 వస్తుంది. ఈవెన్ ఇంకొక అంశం, ఇప్పుడు 2 రాష్ట్రాల విభజన జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో కూడా దీని యొక్క నీటికి సంబంధించి విభజన గురించి అంటే పంపకాలకు సంబంధించి మాట్లాడలేదు, బట్ ఒక క్లాజ్ అయితే పెట్టారు. అంటే ఒక అంశాన్ని చెప్పడం ఏంటి అంటే ఈ విభజన చేసేటప్పుడు ఇది టెంపరీ పర్పస్ కోసమే చేసామని చెప్పారండి. సో ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కనుక నదులను అన్నీ కూడా నిర్మించి తెలంగాణ రాష్ట్రానికి నీరు కనుక అవసరం ఉంటే ఈ యొక్క పర్సెంటేజ్ కావచ్చు, ఈ యొక్క రేషియో కావచ్చు మార్పు చేసుకోవచ్చు అని పెట్టడం జరిగింది. అర్థమైంది కదా. సో ఈ రేషియో పెట్టుకునేటప్పుడు ఏమన్నారు, ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కూడా రిజర్వాయర్లను, డ్యామ్లను ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు వారికి నీరు అవసరమైనటువంటి సందర్భాన ఈ నీటిని సమానంగా పంచుకోవచ్చు అని చెప్పేసి ఒక క్లాజ్ని పెట్టుకోవడం జరిగింది. ఆ మేరకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అడుగుతూ ఉన్నది అంటే లైక్ దానికి సంబంధించిన దాంట్లో 7వ క్లాస్ చెప్తూ ఉంటుంది. ఓకేనా, సో నీటిని సమానంగా పంచండి అని. సో లైక్ దానికోసమే ఈ 50-50 షేర్ని అడుగుతూ ఉన్నారు అండి. రైట్, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. సో ఇది మనకి లైక్ ఇది కూడా 2015లోనే అప్పుడు జల వనరుల మంత్రిత్వ శాఖ మీడియేషన్తో ఈ యొక్క రేషియోని డిసైడ్ చేయటం జరిగింది అండి. ఓకే, సో నెక్స్ట్ పరంగా మనం చూసుకుంటే కవాల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది న్యూస్లో ఉంది. ఇక్కడ కవాల్ టైగర్ రిజర్వ్ కారణం ఏంటి అంటే ఎందుకు న్యూస్లో ఉంది అంటే
లైక్ ఈ మినరల్స్కి రాక్స్ పరిశోధన చేసేటువంటి ఒక సైంటిస్ట్, వారి పేరే మంజూషా మహాజన్ గారు. వారు కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పర్యటించి ఆ ప్రాంతాలలో రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు. అంటే లైక్ ఈ కవాల్ టైగర్ రిజర్వ్స్లో ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, ఎటువంటి మైన్స్ ఉన్నాయి అనేటువంటివి పరిశోధన చేసినటువంటి సందర్భాన ఇది మనకి న్యూస్లో ఉండటం జరిగింది. సో ఈ కవాల్ టైగర్ రిజర్వ్ యొక్క పూర్తి విస్తీర్ణం మనం చూసుకున్నట్లయితే 2015 చదరపు కిలోమీటర్ల మేర ఉంటుంది అండి. ఓకేనా. సో దీనిని 2012వ సంవత్సరంలో కవాల్ వన్యప్రాణి అభయారణ్యంగా డిక్లేర్ చేయడం జరిగింది అండి. సో దాంతోపాటు దీన్నే టైగర్ రిజర్వ్ కూడా, అంటే పులుల సంరక్షణ బాధ్యతలు తీసుకునేటువంటి ఒక రిజర్వ్గా కూడా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. నథింగ్ బట్ ఇప్పుడు ఆల్రెడీ ఈ కవాల్ వైల్డ్ లైఫ్ సాంచురీలో పులులు ఉంటాయి కాబట్టి సో దాన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. అట్లా డిక్లేర్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఆ ఉన్నటువంటి పులులను సంరక్షిస్తారు. సో దానికి ఆ సంరక్షణ బాధ్యతలో భాగంగా అడిషనల్గా ఫండ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఓకేనా. సో అడిషనల్గా ఫండ్ అనేటువంటిది ఆ పులుల సంరక్షణ కోసం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పులులు సంరక్షించే ఒక ప్రాజెక్ట్ కూడా ఉంటుందండి. లైక్ మనం చెప్పుకుంటే టైగర్, సో ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది ఉంటా ఉంది. లైక్ దీన్ని 1979లో భారతదేశం అంతా కూడా అమలులోకి తీసుకొచ్చారు. లైక్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనుసరించి 1972 చట్టాన్ని అనుసరించి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు అండి. ఓకేనా. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లో భారతదేశం అంతా కూడా అమలు చేస్తూ ఉన్నారు. దానిని అనుసరించే ప్రాజెక్ట్ టైగర్ని 1973లో అమలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి పులుల మొత్తాన్ని కూడా సంరక్షించేటువంటి బాధ్యత. ఇంకొక అంశం కరెంట్ అఫైర్స్లో ఉన్నది. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని పులుల సంరక్షణ లైక్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఈ రోజుకి చూసుకుంటే 56 ఉన్నాయండి. ఓకేనా. సో టోటల్గా మనం చూసుకుంటే 56 ఉంది. సో 56వ టైగర్ రిజర్వ్ వచ్చేసి లైక్ మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండటం జరిగింది. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ 56వ పులుల సంరక్షణ కేంద్రం అయితే ఉంది. రైట్. సో ఇవి ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ ప్లేస్, ఓకేనా. సో లైక్ పులుల సంబంధించిన అభయారణ్యం ఎక్కడుంది ఏది అన్నప్పుడు నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అండి, NSTR అంటాం. సో ఇది మన భారతదేశంలోనే అతిపెద్దది. పులులకు సంబంధించి పులులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంతమే ఈ యొక్క నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. సో ఇది ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ 2 ప్రాంతాల మధ్య ఉన్నటువంటిది. క్లియర్ కదా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ కవాల్ వైల్డ్ లైఫ్ సాంచురీకి వచ్చేస్తే మరి ఇది ఆదిలాబాదు, కొమరంభీం ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల, నిర్మల్. సో ఈ ప్రాంతాలు, సో ఈ జిల్లాల మధ్య దీని యొక్క విస్తీర్ణం అయితే ఉంది. దట్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం మనం చూద్దాం. గుత్తికోయ తెగ న్యూస్లో ఉంది అండి. మరి ఎందుకు ఈ గుత్తికోయ తెగ న్యూస్లో ఉంది అంటే లైక్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లైక్ జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ వాళ్ళు కేంద్ర హోంశాఖకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు. ఏ ఆర్డర్స్ ఇచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో ఈ గుత్తికోయ తెగలు అనేటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్రాంతాలలో ఉన్నారు, వారి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంది, వారి యొక్క వృత్తి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకొని వారికి రిపోర్ట్ చేయమని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఆర్డర్స్ ఇచ్చారు. సో మరి మనం చూసుకున్నట్లయితే ఈ గుత్తికోయ తెగలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సో తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు అండ్ ఒడిశా ప్రాంతంలో కూడా ఉన్నారు అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇట్లాంటి అంశాలు మనకు కనిపించినప్పుడు ఏ విధంగా ఈ క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారు అంటే లైక్ మనం చూడవచ్చు, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి గుత్తికోయ తెగవారు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు అని అడగవచ్చు. సో కింద ఆప్షన్స్ కూడా రకరకాల ఆప్షన్స్ ఇవ్వచ్చు. లైక్ మనం చూసుకుంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆప్షన్స్ మనం చూసుకుంటే లైక్ బీహార్ అని, తమిళనాడు అని, తెలంగాణ అని అండ్ 4 మధ్యప్రదేశ్ అని చెప్పేసి 4 మధ్యప్రదేశ్ అని ఈ విధంగా ఆప్షన్స్ని ఇవ్వచ్చండి. మరి ఆన్సర్ ఏమవుతుంది?
గుత్తి కొయ్య తెగవారు ఏ ప్రాంతంలో అధికంగా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో. సో టీజీలో అధికంగా ఉన్నారు అండి. సో టీజీలో అధికంగా ఉన్నారు ఈ ప్రాంతంలో. క్లియర్ కదా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇక్కడ ఇటీవల ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే, యాదాద్రి అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఒక పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో, సో దానిని ఆ యాదాద్రిని యాదగిరి గుట్టగా పేరు మారుస్తున్నామని చెప్పేసి మనకి సీఎం గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ యాక్చువల్గా గత పేరు యాదగిరి గుట్టనే. సో ఎందుకంటే ముందున్నటువంటి ప్రభుత్వం వచ్చి ఆ యాదగిరి గుట్టని యాదాద్రిగా పేరు మార్చడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు యాదాద్రిని యాదగిరి గుట్టగా పేరు మార్పు చేయబోతా ఉన్నారండి. సో ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి దైవం వచ్చేసి లైక్ లక్ష్మీ నరసింహస్వామి. ఓకేనా? సో ఇక్కడ ఆయన వారికి ఇక్కడ పూజలను అందుకుంటా ఉన్నారు. ఓకేనా? సో దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచన ఏంటి అంటే, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో అంతకంటే ఎక్కువగా ఈ యొక్క యాదగిరిగుట్ట టెంపుల్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టు కూడా కార్యాచరణను చేస్తూ ఉన్నారు అండి. ఓకేనా? సో తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్గ్రిమేజ్ సెంటర్గా ఒక లైక్ ప్లేస్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వము సపరేట్ ఫండ్ అనేటువంటిది కూడా అలొకేట్ చేయడం జరిగింది. ఓకే? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టము గురించి ఇప్పుడు న్యూస్లో ఉంది. సో ఇక్కడ ఇన్ జనరల్గా రికార్డ్ ఆఫ్ రైట్స్ లేదా ఆర్ఓఆర్ అని అంటాం. సో ఇది ఒక డాక్యుమెంట్. ఈ ఆర్ఓఆర్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ డాక్యుమెంట్లో ఏమేమి ఉంటాయంటే, లైక్ ఆ యాజమాన్యం. సో లైక్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఏదైతే ఉందో, ఒక భూమి ఏదైతే ఉందో, ఆ భూమికి సంబంధించినటువంటి హక్కుదారుడు ఎవరు, యజమాని ఎవరు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ యొక్క భూమి యొక్క విస్తీర్ణం ఏంటి, పరిధి ఏంటి అనేటువంటిది ఉంటుంది. ఎన్కంబరెన్స్ అంటే ఆ భూమికి సంబంధించి ఏ ఏ లావాదేవీలు ఇప్పటివరకు జరిగి ఉన్నాయో, ఆ భూమికి సంబంధించి అది ఎవరెవరు కంట్రోల్లో ఉంది, ఎవరెవరు ఏ ఏ లోన్లలో ఎంత మేర ఏ ఏ బ్యాంకులో తీసుకున్నారు, ఎవరి దగ్గర లోన్ తీసుకున్నారు అనేటువంటి అంశాలు అంతా కూడా ఈ ఎన్కంబరెన్స్లో ఉంటుంది. సో ఇది కూడా ఆర్ఓఆర్లోనే ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత సాగుకు సంబంధించి కానీ, ఆస్తి పన్ను కానీ గురించి కానీ, ఆ భూమికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఆర్ఓఆర్లో ఉంటుందండి. ఓకేనా? లైక్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి దానిలో ఒక పత్రంలో ఉంటుంది భూమి యొక్క పూర్తి డేటా అంతా కూడా. లైక్ ఇప్పుడు మనకి ఎట్లా ఏ విధంగా బయోడేటా ఉంటుందో ఆ విధంగా ఆ భూమి యొక్క బయోడేటా అంతా కూడా పూర్తిగా దానిలోనే ఉంటుంది. సో చట్టాన్ని ఇప్పుడు అమలు చేయబోతా ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో గతంలో మనం చూసుకుంటే ధరణి అనేటువంటి ఒక పోర్టల్ ఉండేది. సో దాని స్థానంలో ఈ ఆర్ఓఆర్ 2024ని తీసుకురాబోతా ఉన్నారు ప్రభుత్వము. ఈవెన్ ధరణిలో కూడా మనం చూసుకున్నా కానీ ఆ భూమి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ కొన్ని నివేదిక ప్రకారాలు ఏంటి అంటే, ఆ ధరణిలో కొంత టెక్నాలజికల్ ఇష్యూస్ ఉన్నాయని. సో ఆ టెక్నాలజికల్ ఇష్యూస్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి దాని ప్లేస్లో ఆర్ఓఆర్ 2024ని తీసుకురాబోతూ ఉన్నారనేటువంటి సమాచారం మనకు కనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం మనం చూద్దాం. 4 నెలల్లో 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును వినియోగించుకోవాలి అని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అండి. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా సోలార్ ఎనర్జీని ఉపయోగించడము, సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి అడుగులు వేస్తున్నటువంటి సందర్భాన తెలంగాణ ప్రభుత్వము కూడా వివిధ దేశాలలాగా భారతదేశములాగా ఈ యొక్క సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి అనేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏంటి అంటే, రాబోయేటువంటి 4 నెలలలో కనీసం 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని ఉత్పత్తి చేసి వినియోగించుకోవాలనేటువంటి ఒక టార్గెట్ని అయితే పెట్టుకోవడం జరిగింది అండి. సో దీనిలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా కానీ సోలార్ ప్లాంట్లను పెట్టుకోవాలి అనుకుంటే వారికి సబ్సిడైజ్డ్ ప్రైజెస్లో లోన్లను ఇస్తూ ఉన్నారు. సబ్సిడైజ్డ్ ప్రైజెస్లో ఆ సోలార్ వ్యవస్థ సిస్టమ్ అంతని కూడా ప్రభుత్వమే అందిస్తూ ఉన్నది అండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ 10 ఎకరాల భూమి ఉన్న రైతులు గరిష్టంగా 2 మెగావాట్ల పరిమాణంతో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకునే విధంగా అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. సో 10 ఎకరాలు కనుక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో మీరు 2 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి వసతులు కావచ్చు, ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, సబ్సిడీ కావచ్చు, ఆ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ప్రభుత్వమే ఇవ్వబోతా ఉన్నది అండి. ఇదే కోవలో మనం చూసుకుంటే ఆల్రెడీ ఎన్టీపీసీ వారు రామగుండం అనేటువంటి ఒక ప్లేస్లో
రామగుండం అనేటువంటి ఒక ప్లేస్లో మన భారతదేశంలోనే అతిపెద్దదైనటువంటి ఫ్లోటింగ్ సోలార్ పార్క్ని ఏర్పాటు చేయటం జరిగింది అండి. ఓకేనా. సో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్క్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. గత ఎగ్జామ్స్లో కూడా అడిగారు, టీజీపీఎస్ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో కూడా అడిగారు. ఏమని అడిగారంటే భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర పలకల కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పేసి అడిగారు. సో ఏర్పాటు చేసింది కూడా ఎన్టీపీసీ వారే రామగుండం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.